తల్లిదండ్రుల సంరక్షణ మరియు వయోవృద్ధుల చట్టం 2007 అనే అంశంపై శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కుమారి బి కనకలక్ష్మి అధ్యక్షతన స్థానిక పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడారు. తల్లిదండ్రుల సంరక్షణ వారి యొక్క పిల్లల ప్రథమ కర్తవ్యమన్నారు. ఒకవేళ ఏమైనా వారిని నిర్లక్ష్యం చేసిన ఎడల పిల్లలపై కఠిన చర్యలు తీసుకున్నటకు చట్టాలు ఉన్నాయన్నారు. అలాగే ప్రభుత్వం తరపున కూడా వయోవృద్ధులకు వివిధ సంక్షేమ పథకాలు ఉన్నాయని, ఆ సంక్షేమ పథకాల అమలు గాని ఎడల లేదా పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా పెన్షన్ అందే విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నా స్థానిక మండల న్యాయ సేవ కమిటీని సంప్రదించడం ద్వారా తగు సూచన ఉచిత న్యాయ సహాయం ద్వారా అందించబడుతుందన్నారు. లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఏ కైండ్ ఆఫ్ యాక్ట్స్ చేయకూడదు, ఏ కైండ్ ఆఫ్ యాక్ట్స్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుందో ఆల్రెడీ అవేర్నెస్ క్లాసెస్ పెట్టడం జరిగింది, చెప్పడం జరిగింది, స్కూల్కి వెళ్ళడం. ఇక్కడ ఏంటంటే ఈ రోజు ఏంటంటే ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఏమైనా పెన్షన్స్ అందుతున్నాయా గవర్నమెంట్ దగ్గర నుంచి, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి తెలియని రైట్స్ ఏమైనా ఉంటే మనం చెప్పడానికి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది స్పెసిఫిక్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కోసం. ఎందుకంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ పెడుతున్నారు, ఆ స్కీమ్స్ చాలా మందికి తెలుసో తెలియదో అనే ఒక దాంతో ఎలిజిబిలిటీ ఉండి కూడా ఏమైనా స్కీమ్స్ తీసుకోకుండా ఉండేవాళ్ళు, లేకపోతే పేరెంట్స్ ఎవరైనా పిల్లలు చూడకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరైనా సఫర్ అయితే వాళ్ళకి జస్ట్ అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ అబౌవ్ 60 years ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ అందరికీ పెన్షన్ ఇస్తుంది. మీరు ఎలిజిబిలిటీ ఉంటే అంటే మనకి కొన్ని కేటగిరీస్ ఇచ్చారు, అందులోని గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో ఉండకూడదని, లేకపోతే ఇన్ని ఎకరాల భూమి ఉండకూడదని, ఇంత ఏజ్ దాటాలని ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చింది. ఆ క్రైటీరియాలోకి వచ్చి వాళ్ళకి ఎవరికైనా సరే గవర్నమెంట్ స్కీమ్స్ అందటం లేదు, పెన్షన్ రావట్లేదంటే మీరు ఎమ్మెల్యేసీకి వచ్చి మీ యొక్క అప్లికేషన్ ఇవ్వచ్చు. మేము కన్సర్న్ అథారిటీని పిలిపించి ఎందుకు మీకు పెన్షన్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పడం అడిగించడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ రావట్లేదు గవర్నమెంట్ దగ్గర నుంచి, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ గవర్నమెంట్ పెన్షన్, అంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్న పెన్షన్ వేరో, సీనియర్ సిటిజన్ మీద ఉండే పెన్షన్ వేరో. దేర్ ఆర్ 2 types ఆఫ్ పెన్షన్స్. ఒకటి వచ్చేటప్పటికి నాన్ ఎంప్లాయీస్ పెన్షన్స్, ఎంప్లాయీస్ పెన్షన్స్. ఎంప్లాయీస్ పెన్షన్స్ జనరల్గా గవర్నమెంట్ ఆన్ టైం క్రెడిట్ చేస్తుంది. ఇన్ కేస్ క్రెడిట్ చేయకుండా మీకు ఏమైనా సరే కన్సర్న్ అథారిటీ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, కన్సర్న్ అథారిటీ నుంచి మీకు ఏమైనా ప్రాపర్ రెస్పాన్స్ లేదు అనుకున్నప్పుడు మీరు మాకు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రకారం మీరు వచ్చి ఒక ప్రీ లిటిగేషన్ అప్లికేషన్ వేసుకుంటే కన్సర్న్ అథారిటీని పిలిపించి మీకు ఏం జరుగుతుందో అనేది మేము చేయొచ్చు. మీరు పెన్షనర్ అసోసియేషన్కి హెడ్ కాబట్టి ఇన్ కేస్ అలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మా ఒక దృష్టిలో పెట్టవచ్చు, మేము అది పిలిపించడం జరుగుతుంది. అలాగే నాన్ ఎంప్లాయీస్ ఎవరైతే 16 years ఎలిజిబిలిటీ అయిందో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం గవర్నమెంట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కోసం ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. మన ఏపీలో ఏంటంటే అబౌవ్ 60 years అయిన వాళ్ళకి గవర్నమెంట్ పెన్షన్ అనేది అందుతుంది, కానీ దానికి కొన్ని ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఆ ఎలిజిబిలిటీ క్రాస్ చేస్తేనే పెన్షన్ వస్తుంది. సీనియర్ సిటిజన్ అయిన ప్రతి 60 years ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ప్రకారం రాదు. దానికి ఉన్న కండిషన్స్ వాళ్ళు పంచాయతీ ఆఫీస్లో చెప్పారు ఎలిజిబిలిటీ ఉందా లేదని. మీరు అప్లై చేసుకొని మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు ఏమైనా ప్రాసెస్ చేయకపోయినా, లేకపోతే మిమ్మల్ని అన్నెసెసరీగా తిప్పుతున్నా, అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు ఎమ్మెల్యేసీకి వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే మేము పిలిపించి ఎందుకు మీ యొక్క పెన్షన్ అప్లికేషన్ ఆగిపోయిందో అనే దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద ఏమైనా రెమెడీ ఉంటే వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా సరే అబౌవ్ 60 years ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రకారం ఉంటే వాళ్ళకి ఏమైనా మెయింటెనెన్స్ పెన్షన్ అమౌంట్ రావటం లేదంటే మీరు ఇలా ఎమ్మెల్యేసీకి వచ్చి అప్లై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి మనకి సిఆర్పిసి ప్రకారం అంటే క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఒక ప్రావిజన్ ఉంది, ఇప్పుడే సార్ చెప్పుకున్నారు ఆల్రెడీ, సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. అలాగే కొత్త యాక్ట్ ప్రకారం బిఎన్ఎన్ఎస్ ప్రకారం 144 బిఎన్ఎస్ఎస్. దీని ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ అ చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల రెస్పాన్సిబిలిటీ పెద్దల్ని చూసుకోవడం. అలాగే మీ యొక్క పిల్లలు ఎవరైనా సరే మిమ్మల్ని మెయింటెనెన్స్ చేయట్లేదు, రోడ్డు మీద పడేశారు, మిమ్మల్ని అసలు కేర్ చేయడం లేదు, అలా మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి, మీకు మినిమం తినడానికి కూడా ఏమీ పెట్టడం లేదు మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అని అనుకున్నప్పుడు, అందులో చిల్డ్రన్ అన్నారు, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు, అలా ఏమైనా ఉన్నప్పుడు మీ యొక్క పిల్లల మీద మీరు వేసుకోవచ్చును, మెయింటెనెన్స్ మీ యొక్క అబ్బాయిల మీద వేసుకోవచ్చును. అలా మీకు ఏమన్నా కోర్టుకి మీకు ఏమి అడ్వకేట్ పెట్టుకునే మీన్స్ లేదు అనుకున్నప్పుడు మీరు ఎమ్మెల్యేసీకి వస్తే మీకు అక్కడ ఫ్రీగా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అపాయింట్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చి ఓరల్గా చెప్పినా దాని మీద రాసుకొని మీకు ఒక లాయర్ని పెట్టేసి ఆ లాయర్ ద్వారా మీకు కేసు ఏం చేసి మీకు మెయింటెనెన్స్ ఏవైతే ఉందో మీ అబ్బాయి దగ్గర నుంచి రావాల్సింది ఏవైతే ఉందో మీ పిల్లల దగ్గర నుంచి మీకు వచ్చేటట్టు ఆ మెయింటెనెన్స్ వచ్చేటట్టు మేము ఆ కేసు ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కోసం సార్ వాళ్ళు చెప్పారు.
దాంట్లో ఆర్టీఓ ప్రొసీజర్ ఏంటని చెప్పారు. మీరేంటంటే పెద్దలు మన పల్లెటూరులో ఏం చేస్తామంటే పిల్లల ముందే ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ప్రాపర్టీ సెటిల్ చేశారు, ముందే గిఫ్ట్ డీడ్ రాసిస్తారు. జనరల్గా పిల్లల పేరు మీద గిఫ్ట్ డీడ్ రాసిస్తారు. అలా గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత అది ఎంప్లాయీస్ అవ్వచ్చు, నాన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక పిల్లల మీద వాళ్ళ ప్రాపర్టీ రాసిన తర్వాత, మీ ప్రాపర్టీ రాసిన తర్వాత పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అని అనుకున్నప్పుడు ఆ ఏదైతే గిఫ్ట్ డీడ్ మీరు ఆల్రెడీ రాసినారో దాన్ని కూడా క్యాన్సిల్ చేయొచ్చు అని రీసెంట్గా మనం హైకోర్టు వాళ్ళు, సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్లు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మీరు గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఒక సంవత్సరం చూసుకున్న తర్వాత 2-3 సంవత్సరాలు మిమ్మల్ని ఏమైనా సరే